నమస్తే అండి. జనరల్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే అంటే గతంలో మనం చూసుకున్నప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక సందర్భంలో అతను వ్యక్తి మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అతన్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళటం, అలాగే పోలీస్ స్టేషన్లో నైట్ అంతా ఉంచడం, లేదా అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఈ విధంగా జరిగేది. ఈ మధ్యకాలంలో 41 CRPC ఏదైతే ఉందో అంటే 41 అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని దాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో 41 CRPC సెక్షన్ ప్రకారం ఉదాహరణకు ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అంటే అలిగేషన్స్ చేసినప్పుడు అది ఎంతవరకు వాస్తవం అంటే ప్రైమా ఫైస్ ఎవిడెన్స్ అంటారు, ప్రాథమికంగా నిజమా కాదా అని విచారించే సందర్భంలో ఈ 41 CRPC అనేది మనకి పోలీసు వారు ఇవ్వాలి కంపల్సరీ. ఇది కూడా అంటే బిలో 7 years ఇంప్రిజ్మెంట్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో పోలీసు వారు కనుక మనకి అందులో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు లేదా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు వారికి నోటీస్ ఇస్తారు. దాని ప్రకారం అతను కనుక నిజంగా కనుక అతను అక్యూజ్డ్ కనుక ఈ కల్ప్రిట్ కనుక అయితే అతని శిక్షించే అవకాశం ఉంది. లేదు కొంతమంది అమాయకులు ఈ సందర్భంలో చాలామంది బలవుతూ ఉన్నారు. వారు కనుక నిజంగా నేరం చేయకపోతే వాళ్ళు 41 CRPC తీసుకున్న సందర్భంలో తిరిగి వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాళ్ళకి నేరానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళ యొక్క రుజువు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క నిజాయితీని వాళ్ళు రుజువు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే పోలీసు వారు మీరు ఫోన్ చేసినప్పుడు మీరే కంగారు పడకుండా ఎవరు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, దానికి సంబంధించిన పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయి అని తీసుకోవచ్చు. అలాగే మీకు FIR కాపీ కూడా ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి పోలీసు వారి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క FIR కాపీ ఏదైతే ఉందో అది మీరు తీసుకోవచ్చు. మీ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని దానికి సంబంధించి నిజంగా మీరు నిజాయితీగా ఉన్నట్లయితే అది పోలీసు వారికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మీ మీద ఉన్న ఏదైతే ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రుజువు చేసుకొని మీ మీద ఆ పేరు FIRలో మీ మీద వచ్చిన ఎలిగేషన్ మీరు తొలగించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే పోలీసులకు సంబంధించి ఎవరైనా సరే మిమ్మల్ని విచారణకు పిలిపిస్తే ఏ సందర్భంలో పిలిపించారు, ఎందుకు పిలిపించారు మీరు అడిగే రైట్ ఉంది. అలాగే వీలైతే 41 CRPC కింద నోటీస్ పంపమని కూడా మీరు వాళ్ళని కోరవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి ఎవరు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురకాల్సిన అవసరం లేదు. ఇకపోతే మీకు ఏదైనా సందేహాల సమస్యలు ఉంటే మా యాప్ ద్వారా మీరు మీ యొక్క సందేహాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నివృత్తి చేసుకోవచ్చు. ధన్యవాదాలు.